ఇందాక నువ్వు సత్యం, నిజం, వాస్తవం అని 3 చెప్పావు. అన్నెందుకు పనికొచ్చేది ఒక్కటైనా చాలు గదా! చెప్పాలంటే ఆ 3 పనికొస్తాయి. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు హ్మ్. సైంటిఫికల్‌గా ఒక వస్తువు యొక్క మెజర్‌మెంట్ తీసుకుంటే, అందులో ఎంతో కొంత ఇనాక్యురసీ ఉంటుంది. అదొక సైంటిఫిక్ యాక్సియం, హ్మ్. అది ట్రూత్ కదా! హ్మ్. గానీ అది వాస్తవం. నువ్వు చెక్ హ్మ్. చేసుకునే దాంట్లో అన్‌సర్టెనిటీ ఎక్కువుంటుంది. గానీ అది నువ్వు చెక్ చేయగలవు. నెక్స్ట్ నిజం అంటే హ్మ్. ఏంటి? డెరైవేటివ్ అంటే మ్యాథమెటిక్స్ హ్మ్. సంబంధించింది. హ్మ్. ఇప్పుడు 2+2 = 4 అనే దాన్ని నువ్వు డిఫైన్ చేసావు. 2 హ్మ్. అంటే పలానా మెజర్‌మెంటు. అడిషన్ అంటే హ్మ్. పలానా మెజర్‌మెంటు. అంటే హ్మ్. పలానా ఇది. 4 అంటే పలానా ఇది అని చెప్పి ఇవన్నీ నువ్వు డిఫైన్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ. హ్మ్. 2 అంటే ఏంటంటే నువ్వు డిఫైన్ చేసావు. నువ్వు డిఫైన్ చేయడం వల్ల అది 2 అని నీకు తెలిసింది. అవును. హ్మ్. కదా! ఇప్పుడు ఆ డెఫినిషన్స్ వల్ల నీకు 2+2 = 4 అనేది నువ్వు ప్రూవ్ చేయగలిగావు. హ్మ్. ఇప్పుడు దీన్ని వెరిఫై చేయగలవా? అంటే ఫిజికల్‌గా టెస్ట్ చేయగలవా? చేయలేవు. దానికి ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ లేదు. హ్మ్. కానీ నువ్వు ఎంత హ్యాడ్రాన్ కొల్లైడర్‌లో నువ్వు ఒక మెజర్‌మెంట్ తీసుకున్నా, దాంట్లో ఉండే ఎర్రర్‌తో పోలిస్తే ఈ 2+2 = 4 అనే దాంట్లో అసలు జీరో ఎర్రర్. ఆల్రెడీ డిఫైన్ చేసాం కాబట్టా? కాబట్టి హ్మ్. ఇప్పుడు కరెక్ట్‌గా నువ్వు 1 హ్మ్. గ్రామ్ మాస్ తీసుకొని నువ్వు వేయింగ్ చేస్తే అందులో ఎంతో కొంత ఎర్రర్ ఉంటుంది. గానీ హ్మ్. 2.00000 లేదా 4.000 అనేదాన్ని 2తో డివైడ్ చేస్తే 2 పర్ఫెక్ట్‌గా 2.00000 ఇన్ఫినిటీ దాకా నువ్వు 0 పెట్టుకొని నింపొచ్చనమాట. అంత యాక్యురేట్ అన్నమాట 2 అనేది. ఎందుకంటే నువ్వు డిఫైన్ చేసావు కాబట్టి 2ని అలాగా. హ్మ్. అది నిజంలోకొస్తుంది. నిర్వచన జనితం. అంటే అది డెఫినిషన్ మీద బేస్ అయ్యి ఉన్నది కాబట్టి. హ్మ్. దా దాని వల్ల కూడా నీకు యూజ్ ఉంది. వాస్తవం ద్వారా వాస్తవం హ్మ్. ద్వారా కూడా నీకు యూజ్ ఉంది. హ్మ్. సత్ సత్యం అనేదేంటి? నువ్వు డిఫైన్ చేయలేవు దాన్ని. అబ్సల్యూట్ రియాలిటీని నువ్వు ఓకే. డిఫైన్ చేయలేవు. అంటే నువ్వు డెఫినిషన్ ద్వారా దాన్ని మానిప్యులేట్ చేయలేవు. ఫిజికల్‌గా దాన్ని మానిప్యులేట్ చేయలేవు. ఉన్నదాన్ని చదువుకోవడం మాత్రం చేయగలవు. హ్మ్. అర్థమైందా? ఈ 3 పనికొస్తాయి. ఆ యాక్సియమ్స్ అన్నీ నువ్వు అబ్సల్యూట్ రియాలిటీలో ఉంటాయన్నమాట. అంటే నిజం నుంచి సత్యం ఈ మధ్యలో యాక్సియమ్స్ అవన్నీ అందులో ఉంటాయి. హ్మ్. రిలీజియన్ గూడా మోస్ట్ ఆఫ్ ది ఏరియా అక్కడే ఉంటుంది. నిజం నుంచి సత్యం మధ్యలో ఉంటుంది. కొంత నిజం నుంచి వాస్తవం మధ్యలో గూడా ఉంటుంది. హ్మ్. అర్థమైందా? మ్యాథమెటిక్స్ అంతా ఫోకస్‌గా నిజం మీదే ఉంటుంది. సైన్స్ అంతా ఫోకస్‌గా వాస్తవం మీదే ఉంటుంది. హ్మ్. రిలీజియన్ అనేది నిజానికి కొంత అటు, కొంత ఇటు ఉంటుంది. ఓకే. హ్మ్. అర్థమైందా? ఓకే. కాబట్టి చెప్పాలంటే ఈ 3 పనికొస్తాయి. మూడిటి ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ వాస్తవంలో ఉండే విషయాలు నువ్వు చెక్ చేసి నువ్వు నమ్మొచ్చు. హ్మ్. నిజంలో ఉండేదాన్ని నువ్వు డెఫినిషన్ ద్వారా హ్మ్. నమ్ముతున్నావు. సత్యం అనేది ఏంటి? నువ్వు నమ్మితే ఉపయోగపడుతుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఇప్పుడు ట్రయాంగిల్‌కి 3 యాంగిల్స్ ఉంటాయి అని చెప్పి ఒక యాక్సియం ఉంది. అది నువ్వు నమ్మితే నువ్వు ట్రయాంగిల్ ద్వారా హ్మ్. నువ్వు ట్రసెస్ క్రియేట్ చేద్దామన్నా, స్ట్రక్చరల్ స్టెబిలిటీ కావాలన్నా, ఆ షేప్ కావాలంటే దాన్ని నువ్వు మానిప్యులేట్ చేయడం ఎలా తెలుసుకోవచ్చు. అండ్ నువ్వు ట్రయాంగిల్ అనే దాంట్లో 3 యాంగిల్స్ ఉంటాయని నమ్మితే. ఓహ్! అలాగే మిగతా హ్మ్. యాక్సిమ్స్ కూడా అంతే. నువ్వు నమ్మితే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం ఓకే. ఫిలాసఫీలో ఈ 3 వాడతాం. ఫిలాసఫీ ఏంటి? సత్యము, నిజము, హ్మ్. వాస్తవం 3 కలిపి ఉంటుంది ఫిలాసఫీలో. కాబట్టి 3 ఎక్స్‌ప్లెయిన్ చేశానన్నమాట. ఈ డిఫరెన్సెస్ నీకు తెలిస్తే ఫ్యూచర్‌లో నీకు ఇబ్బంది లేకుండా హ్మ్. ఉంటుంది. సో, ఇప్పుడు బయట అంటే వాడుకలో ఒక 2 డజన్‌లు, 3 డజన్‌లు అన్ని ఫిలాసఫీలు ఉన్నాయి. దాన్ని ఒకదాన్నొకటి పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. అంటే కాంట్రాడిక్ట్ చేసుకుంటాయి. సో, ఇప్పుడు నువ్వు ఏ ఫిలాసఫీ ఫాలో అవుతున్నావు? దేని గురించి నాకు చెప్పాలనుకుంటున్నావు? దాదాపు 2 రకాల మనుషులుంటారు. ఒకరు
ఇన్ని 2 డజన్స్ 3 డజన్స్ ఆఫ్ ఫిలాసఫీలో ఏదో ఒక వాళ్ళకి నచ్చిన ఫిలాసఫీ తీసుకొని దాన్ని ఫాలో అవుతూ ఉంటారు, దాన్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొక రకం ఏంటి, వాళ్ళకి రకరకాల ఫిలాసఫీస్ లో వాళ్ళకి నచ్చిన రకరకాల విషయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఓకే. మూడో రకం, ఇన్ని ఫిలాసఫీలు ఉన్నాయి కదా, అసలు ఏ ఫిలాసఫీ లేకపోవడమే నా ఫిలాసఫీ అని చెప్పి వాళ్ళ సొంత ఫిలాసఫీ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రజలు ఉండే ఆ డెల్యూజన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఫిలాసఫీనే ఫాలో అవ్వాలి అనేది తప్పు. అది ఎలా ఉంటుంది, అది ఎంత అబ్జర్వ్ అంటే, ఒక సైంటిస్ట్ ఉన్నాడు, లేదా ఒక వ్యక్తి ఫిజిక్స్ ఫాలో అవుతూ ఉన్నాడు అనుకో, అతను ఇంజనీరింగ్ ని కానీ కెమిస్ట్రీని కానీ ఫాలో అవ్వకూడదు అంటే అది మూర్ఖత్వమా కాదా? మూర్ఖత్వమే కదా, వాటిలో డేటా అలాగే తీసుకొచ్చి దీంట్లో ఎగ్జామిన్ చేయాలి కదా. ఇప్పుడు కాదు. అలాగే ఫిలాసఫీ ఇన్ని రకాలుగా ఉన్నా సరే ఒకే ఫిలాసఫీ ఫాలో అవ్వాలనేది కూడా తప్పు. పైగా మన ఇండియన్ ఫిలాసఫికల్ సిస్టమ్ అనేది కాంప్లెక్స్. అదేం చేస్తున్నది, ఇప్పుడు వెస్టర్న్ ఫిలాసఫీస్ ఏం చేస్తున్నాయి, మొత్తం రియాలిటీని ఒక ఫిలాసఫీలో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు వెస్టర్న్ ఫిలాసఫీ ఏ ఫిలాసఫీ తీసుకున్నా సరే ఎంతో కొంత అందులో లాజికల్ ఎర్రర్ ఉంటుంది, కొన్ని ఫ్లాస్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే పలానా దగ్గర ఇది పనిచేయదు, ఈ లాజిక్ ఇలాంటి ప్లేస్ లో ఈ ఫిలాసఫీకి పనిచేయదు, అలా కొన్ని ఉంటాయి. కానీ ఇండియన్ ఫిలాసఫీ ఏంటి, ఇది మొత్తం అన్నిటి ఒకటే ఫిలాసఫీలో పెట్టడానికి కష్టపడట్లే, రకరకాల ఆస్పెక్ట్స్ ని రకరకాల ఫిలాసఫీతో డీల్ చేస్తున్నది. ఇండియన్ ఫిలాసఫీ ఎందుకు కాంప్లెక్స్ అంటే, నీకు వెస్టర్న్ లో ఉండే దాదాపు అన్ని ఫిలాసఫీలు నీకు ఇండియన్ ఫిలాసఫీలు ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి, కానీ వాటి లిమిట్ అంతవరకు ఉంటుంది అనమాట. అంటే ఒక ఆస్పెక్ట్ ని డీల్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ రకమైన ఫిలాసఫీ తీసుకొస్తారు, నెక్స్ట్ ఆస్పెక్ట్ కి ఈ ఫిలాసఫీ పనిచేయకపోతే తీసుకురాదు. కాబట్టి ఇండియన్ ఫిలాసఫీ అనేది చాలా వైడ్ వైడ్ అండ్ చాలా డెప్త్ అనమాట. ఇప్పుడు ఈ విషయం నేను చెప్పాను, నువ్వు నమ్మక్కర్లా. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి, ఇప్పుడు నేను ఫిలాసఫీని ఫాలో అవుతున్నాను కాబట్టి నేను నాకు తెలిసిందే గొప్ప అని చెప్పడం కాదు. ఇప్పుడు నీకు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా అంటే ఫ్యూచర్ లో నీ ఫిలాసఫీ చెప్పేసిన తర్వాత నువ్వు యూట్యూబ్ లో కానీ ఏదైనా పుస్తకాలు సెర్చ్ చేసి నీకు నచ్చిన ఏదో ఒక ఫిలాసఫీని ఈ ఇండియన్ ఫిలాసఫీ కంపేర్ చేయి, నీకు రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, ఆ వెస్టర్న్ ఫిలాసఫీలో ఫ్లాస్ చాలా ఎక్కువ ఉంటాయి, ప్లస్ అన్నిటికీ దాన్ని అప్లై చేయలేము. ఇండియన్ ఫిలాసఫీ కాంప్లెక్స్ గా ఉన్నా సరే ఆ వెస్టర్న్ ఫిలాసఫీ యొక్క చిన్న పార్ట్ అనేది ఇండియన్ ఫిలాసఫీలో ఉంటుంది. అర్థమైందా? అదే. అలాగే ఇంకో ఫ్యూచర్ లో వేరే ఫిలాసఫీ వచ్చాయనుకో, నువ్వు ఆ ఫిలాసఫీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, ఆ ఫిలాసఫీలో బెస్ట్ ఉంటుంది కదా, ఆ బెస్ట్ దాన్ని ఇండియన్ ఫిలాసఫీతో కంపేర్ చేస్తే నీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆ సర్టెన్ ఆస్పెక్ట్ లో ఆ బయట ఫిలాసఫీ స్ట్రాంగ్ గా ఉందనుకో, దాన్ని నువ్వు అసిమిలేట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫీ నేర్చుకున్నాను కాబట్టి ఇండియన్ ఫిలాసఫీ మాత్రమే కరెక్ట్, మిగతా తప్పని చెప్పకూడదు. అలాగే ఇండియన్ ఫిలాసఫీ మిగతా ఫిలాసఫీ సమానం చెప్పకూడదు. ఎందుకు, ఏది బాగా పర్ఫెక్ట్ గా ఉంటుంది దాన్ని నువ్వు బాగా మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కదా, అంతే. ఇది కూడా అంతే అనమాట. ఇండియన్ ఫిలాసఫీలో చాలా రకాల బ్రాంచెస్ ఉంటాయి, మనం అన్ని మెల్లిగా డీల్ చేసుకుంటూ వచ్చే వీడియోలో. మన ఈ ఫిలాసఫీలో మన ఇండియన్ ఫిలాసఫీలో ఒక పక్క కన్స్యూమరిజము, కమ్యూనిజము, యూటిలిటేరియనిజం నుంచి నైహలిజము, అబ్సర్డిజం దాకా ఉన్నాయి. చాలా వ్యాస్ట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇండియన్ ఫిలాసఫీలో ఇవిడిపోయి ఉన్నాయి. అది నీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. చాలా పార్ట్స్ ఉన్నాయి రిలీజన్ లో అంటే అంటున్నావు, అంటే వైష్ణవిజం, శైవిజం అలాంటివా, వాటి గురించి నువ్వు చెప్పేది? నేను చెప్పే ఫిలాసఫీ ఒక సబ్సెక్ట్ కి సంబంధించింది కాదు, అయినా సరే ఫ్యూచర్ లో మనం ఇలా డీల్ ఇంకా సబ్సెక్ట్ కు సంబంధించి మాట్లాడుకోవాలి అనుకుంటే నేను వైష్ణవిజానికి మాత్రం స్టిక్ అయి ఉంటా. అంటే అదే కరెక్టా అని నేను చెప్పడం కాదు, కానీ
నాకు వేరే ఉమ్, సెక్ట్ మీద చెప్పాలి అంటే దాంట్లో ఎంతగా నాలెడ్జ్ ఉండాలి కదా. ఉమ్, ఇప్పుడు నాకు వైష్ణవిజం కాకుండా వేరే సెక్ట్స్ మీద అంత నాలెడ్జ్ కానీ అంత ఎక్స్పీరియన్స్ కానీ నాకు లేదు. ఉమ్, కాబట్టి ఒకవేళ వాడి గురించి నేను ఏమైనా విషయం చెప్పినా సరే అది నా బయాస్ లా కనిపిస్తుంది తప్ప అది నిజమా కాదా అని నువ్వు చెక్ చేయడానికి అవకాశం ఉండదు కదా. అవును. ఇప్పుడు శైవిజం మీద కొన్ని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయనుకో, అవి నేను చెప్పాను అనుకో, ఉమ్. అది నీకు బయాస్ లా కనిపిస్తుంది తప్ప అది ఫ్యాక్టా కాదని ఎలా చెక్ చేయగలవు. తెలియదు, నేను చదివాను ఉంటే తప్ప తెలియదు. ఆ నువ్వు శైవిజం ఉంటే తప్ప ఇప్పుడు నేను చెప్పిన అబద్ధం నువ్వు చెప్పలేవు. కాబట్టి అలాంటి విషయం నేను ఉమ్, చెప్పినా వేస్టే కదా. అవును. ఉమ్, కాబట్టి నేను అలాంటి చెప్పడానికి అవకాశం లేకుండా ఉంటాను అనమాట. ఉమ్, ఓకే. ప్రస్తుతానికి ఈ రిలీజియన్ కి సంబంధం లేని ఫిలాసఫీని మనం డీల్ చేసుకుంటూ ఉంటాం. ఉమ్. ఒకవేళ రిలీజియన్ లో కంప్లీట్ దిగాలన్నా సరే నేను వైష్ణవిజం మాత్రం స్టిక్ అయి ఉంటా. ఇది ముందు చెప్పేస్తున్నా. సో నువ్వు ఇందాక సైవిజం లో ఉంటేనే తెలుస్తుంది అన్నావు. మరి బయట యూట్యూబర్స్ అంటే బయట చాలా డేటా ఉంది కదా సైవిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మిగతా సైవిజం అనే కాదు, చాలా వాటి గురించి బయట యూట్యూబర్స్ చెప్పేస్తున్నారు. సో వాళ్ళకంటే నీకు ఎక్కువ తెలుసు అని చెప్తున్నావా, లేకపోతే నీకు అసలు దాంట్లో ఏం తెలియదు అని చెప్తున్నావా, ఏంటి అసలు? ఇప్పుడు మాక్సిమం బయట ఉన్న యూట్యూబర్స్ అందరూ డిప్లొమాటిక్ గా చెప్తారు అనమాట. ఎగ్జాంపుల్ ఉమ్, తీసుకుంటే ఇప్పుడు నేను వైష్ణవత్వం దాదాపు 12 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా. ఆ వైష్ణవ సంబంధించిన ఫిలాసఫీని కానీ నేను స్టడీ చేస్తూ ఉన్నా. ఇప్పుడు నాకు శైవిజం గురించి తెలుసుకోవాలని ఉందనుకో, ఉమ్, ఇప్పుడు నాకు శైవిజం గురించి తెలుసుకుందామని ఉంది యూట్యూబ్ లో. ఇప్పుడు వాళ్ళు శైవిజం లో చెప్పింది కరెక్టే ఉమ్. కాదని నాకు ఎలా తెలుస్తుంది. మనం ముందు అనుకుందే మనకు తెలిసింది ఫస్ట్ వాళ్ళు చెప్తున్నారు లేదా టెస్ట్ చేసుకొని. ఆ ఇప్పుడు నేను ఉమ్, వైష్ణవిజాన్ని ఫాలో తెలిసి. అవుతున్నాను. ఉమ్, వైష్ణవిజాన్ని ఫాలో ఉమ్, అవుతున్నప్పుడు వాళ్ళు వైష్ణవిజం గురించి చెప్పింది వింటే వాళ్ళకి ఎంత ఐడియా ఉంటుందో ఉమ్, తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్పిన శైవిజాన్ని కానీ ఉమ్, మనం వింటే ఓకే వాళ్ళకి అంత సర్టెనిటీ నాలెడ్జ్ లేదు. ఉమ్, అంటే వైష్ణవిజం మీద కూడా వాళ్ళకి 20% నాలెడ్జ్ ఉందనుకో, ఉమ్, వాళ్ళు శైవిజం లో కొంత చెప్పారు అప్పుడు ఒక ఒక అప్రాక్సిమేషన్ వస్తుంది. ఓకే వాళ్ళు చెప్పిన దాంట్లో 20% మాత్రం కరెక్ట్, నిజంగా కరెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పచ్చు. ఉమ్. ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం అందరు ఓకే. యూట్యూబర్లు ఉమ్, అద్వైత కరెక్ట్, మిగతా అన్ని ఫిలాసఫీస్ తప్పు. తప్పు అయినా సరే అవి కూడా డిప్లొమాటిక్ గా కరెక్ట్ అని చెప్తారు అనమాట. అంటే చాలా డిప్లొమాటిక్ గా డీల్ చేస్తారు మిగతా ఫిలాసఫీస్ ని. ఉమ్, అది నిజంగా అంత సింపుల్ అయితే, ఉమ్, నిజంగా అద్వైతము లేదా మిగతా ఫిలాసఫీస్ అంత సింపుల్ అయితే, అంత డిఫరెన్స్ అంత సింపుల్ అయితే ఇన్ని డిసగ్రిమెంట్లు ఇన్ని డిబేట్లు ఉమ్. ఉండవు కదా. అవును. ఉమ్, అంటే ఒక యూట్యూబర్ కి తెలిసిన నాలెడ్జ్ కూడా ఈ ఫిలాసఫీ లేదా ఆ పలానా సెక్ట్ ఉండే ఫాలోవర్స్ తెలియదు అంటావా. తెలిసే ఉండొచ్చు. ఉమ్, అంటే ఎలా ఉందంటే నువ్వు బయట నుంచి చూస్తే ఇంతే కదా అనిపిస్తుంది, లోపల దిగితే లోతు తెలుస్తుంది. అదే విధంగా ఉమ్, డిఫరెన్సెస్ కానీ ఉమ్, మిగతా విషయాలు కానీ అందులోకి దిగకుండా చెప్పడం కష్టం. అందులో దిగకుండా చెప్తే తప్పది. ఉమ్, ఉమ్. ఇప్పుడు నేను వైష్ణవిజాన్ని ఫాలో అవుతున్నా, వైష్ణవ అవును. ఫిలాసఫీ అంతా నేర్చుకున్నా. ఇప్పుడు బయట టీవీలో కానీ యూట్యూబ్ లో కానీ కొంతమంది ఉమ్, ప్రవచనకారులు లేదా యూట్యూబర్స్ వైష్ణవిజం గురించి వాళ్ళు అనుకున్నది చెప్తున్నారు. వాళ్ళు అనుకున్నది నిజం కాదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయము శాస్త్రంలో ఉంటే కొంత అథెంటిసిటీ ఉంటుంది. వాళ్ళకి అనుకున్నది చెప్తే ఉమ్, అది అథెంటిక్ కాదు కదా. ఉమ్. అలాగే అవునులే. ఉమ్, శైవిజం గురించి నేను చెప్పింది నా ఒపీనియన్ అవుతుంది తప్ప అది నిజమవుతుంది కదా. అవును. అట్లా ఇక్కడ మళ్ళీ తెలియదు అన్నావు. గుర్తుపెట్టు. ఉమ్, ఇప్పుడు గుర్తుపెట్టు ఇంకో విషయం, శైవిజం అంటే శివుడు భక్తులు మాత్రమే కాదు. ఉమ్. ఒక వ్యక్తి రోజు శివుడికి దండం పెట్టేసి ఆఫీస్కి ఓకే. వెళ్ళిపోయి అతని పని చేసుకున్న అతను అంత మాత్రం అతను శైవిజం కాదు. శైవిజం అంటే అదొక ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీని స్టడీ చేసిన వాడు ఉమ్, ప్లస్
శివుడి మీద భక్తి ఉండేవాడు మాత్రం వాడు శైవైట్, ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి విష్ణుమూర్తి అంటే ఇష్టం అనుకో, లేదా ఉమ్, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం అనుకో. ఉదయం పూట 4 అగరబత్తులు వెలిగించేసి ఒక దండం పెట్టేసి తర్వాత అది చేసుకుంటుంటాడు. ఇప్పుడు అది కంప్లీట్ గా వైష్ణవుడా అంటే కాదు, విష్ణు భక్తుడు అంతే. ఉమ్, ఇప్పుడు ఉమ్, అతన్ని మన ఇప్పుడు అతన్ని విశిష్ట అద్వైతంలో ఉండే కొన్ని సిద్ధాంతాల గురించి వాడు చర్చలు రమ్మంటే అతను రాలేడు. అంటే ఏ ఫిలాసఫీ వైష్ణవత్వాన్ని వైష్ణవత్వం చేస్తుందో అది తెలుసుకుంటే దాని డెప్త్ తెలుస్తుంది. ఈ ఫస్ట్ సీజన్ లో ఎక్కడ ఉమ్, నేను బయట ఉండే యాక్చువల్ రిలీజియన్ ని డిస్కస్ చేయను, ఉమ్, అది మనకు అనవసరం. ఉమ్, ఓన్లీ ఫిలాసఫికల్ రిలీజియన్ ని మాత్రం నేను డీల్ చేస్తున్నాను. ఉమ్. ఆ ఫిలాసఫికల్ రిలీజియన్ డీల్ చేయాలంటే ముందు సత్యము నిజము వాస్తవం గురించి డీటెయిల్స్ తెలియాలి. సరే, ఇప్పుడు మనం ఫిలాసఫికల్ రిలీజన్ గురించి మాట్లాడదాం అన్నాం. సో ఇప్పుడు మనంతట మనమే ఒక రిలీజియన్ క్రియేట్ చేసుకొని, అంటే దాంట్లో ఒక సర్టెన్ ఒక ఫిగర్ని ఒక హయ్యర్ ఆల్మైటీగా పెట్టి, ఆయన ఏం చేసినా క్షమించేస్తాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు, సో లాజికల్ మొరాలిటీ ఏం అవసరం లేదు మా ఫిలాసఫికల్ రిలీజియన్లో అని పెట్టుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఉమ్, చాలా సింపుల్. ఇప్పుడు ఫిలాసఫీ లేదా రిలీజియన్ మెయిన్ పర్పస్ ఏంటి? ఉమ్, సొసైటీని కంట్రోల్ చేసి సొసైటీని కొహెసివ్ గా ఉంచాలి. ఇప్పుడు ఉమ్, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని ఇద్దరు ఉన్నారు. ఒక వ్యక్తి ఏథిస్ట్, ఒక వ్యక్తి ఒక రిలీజియన్ పర్సన్. ఉమ్, ఏథిస్ట్ ఏమనుకుంటున్నాడు? నాకు నచ్చినట్టు నేను ఉంటా, చూసేవాడెవడు అడిగేవాడెవడు అని చెప్పి అతను నచ్చినట్టు అతను బిహేవ్ చేస్తున్నాడు. ఈ ఉమ్, రిలీజియస్ పర్సన్ నువ్వు చెప్పిన ఫిలాసఫీ చెందినవాడు అనుకో, అంటే పైన ఒక ఆల్మైటీ గాడ్ ఉన్నాడు, ఉమ్, ఆ దేవుడు చాలా ప్రేమ ఉమ్, ఉంది, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నీకు అసలు పాపం అంటూ ఉండదు, కాబట్టి నాకు నచ్చింది ఉమ్, నేను చేసుకుంటా అని చెప్పి ఇతను అలాగే బిలీవ్ చేస్తూ ఉన్నాడు అనుకో. ఉమ్, ఇప్పుడు ఏంటి? బిలీఫ్ కి అగెనెస్ట్ గా, అంటే వాళ్ళు ఏది ఉమ్. నమ్మారో అది అనవసరం, కానీ వాళ్ళు చేసిన పని మాత్రం డేంజరస్ టు సొసైటీయా కాదా? అంతే కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే కాన్సిక్వెన్సెస్ ఒకటి ఉంటాయి కదా. ఉమ్. ఆ కాబట్టి అలా నచ్చిన ఫిలాసఫీ తీసుకోకూడదు. మరి ఇప్పుడు నువ్వు కొత్త ఫిలాసఫీ క్రియేట్ చేస్తావా మనం ఆలోచించేదానికి? ఇప్పుడు ఫిలాసఫీ అంటే సైన్స్ మ్యాథ్స్ లాగా ఒక టూల్, రియాలిటీని ఉమ్, అర్థం చేసుకోవడానికి మనకు పనికొచ్చే ఒక టూల్. కానీ అది రీడ్ ఉమ్, ఓన్లీ టూల్ అంటే ఏంటి? ఉన్నది అర్థం చేసుకోవడానికి మాత్రం పనికి వస్తుంది. కొత్త రియాలిటీని ఉమ్, సృష్టిస్తాను, కొత్త విషయాలు రాస్తానంటే కుదరదు ఫిలాసఫీ ప్రకారం. ఉమ్. అంటే యూ కెన్ డిస్కవర్ ద రియాలిటీ, బట్ యూ కెనాట్ ఇన్వెంట్ ఉమ్. రియాలిటీ. ఓకే. ఉమ్, కాబట్టి ఈ ఫిలాసఫీ అనేది ఏంటంటే ఉన్న రియాలిటీని అర్థం చేసుకొని ఫస్ట్ ఒక సిస్టమ్ అర్థమైతే దానికి కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఉమ్, ఇద్దరు వ్యక్తులు చెస్ ఆడుతున్నారు, అతను ఉమ్, దాన్ని మూడో వ్యక్తి గమనిస్తున్నాడు, ఆ మూడో వ్యక్తికి అసలు రూల్స్ ఏమి తెలియదు చెస్ గురించి. ఉమ్, ఇప్పుడు అతను కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఏంటి, కొన్ని కొన్ని కాయిన్స్ ఒకలాగా వెళ్తున్నాయి, కొన్ని కాయిన్స్ ఇంకొకలాగా వెళ్తున్నాయి అని చెప్పి అతను డౌట్ వచ్చి కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఉమ్. కానీ ఒకసారి రూల్స్ అర్థమైతే కన్ఫ్యూజన్ తగ్గిపోతుంది. గెలవడం గెలవకపోవడం పక్కన పెట్టు, ముందు గేమ్ అర్థమవుతుంది కదా, అతను ఏం చేయాలి తనకు క్లారిటీ అవును. వస్తుంది. ఉమ్, ఉమ్, అలాగే ఈ ఫిలాసఫీ ఉపయోగించి మనకి ఈ రియాలిటీ యొక్క రూల్స్ అర్థం చేసుకొని ట్రై చేయొచ్చు మనం. ఉమ్, ఉమ్, ఆ ఆ రూల్స్ అర్థమైతే దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ చేయొచ్చు. ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫీ సిస్టమ్, భారతీయ న్యాయ వ్యవస్థ అంటే జుడిషియల్ సిస్టమ్ కాదు, ఈ తర్కశాస్త్రాన్నే న్యాయ దర్శనం అంటారు అనమాట. ఇది ఉమ్, చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఉమ్, ఇందులో చాలా మంది చాలా సూత్రాలు ఇచ్చారు. సూత్రం అంటే ఫార్ములా. ఉమ్, అందులో అన్నిటికన్నా కొంచెం తక్కువది, అంటే 32 సూత్రాలతో మాత్రం ఉండేది నందాది సూత్రాలు. ఉమ్, జస్ట్ 32 సూత్రాలు మాత్రం ఉంటాయి, కానీ అది ఎసెన్స్ ఆఫ్ తర్కశాస్త్రం. ఉమ్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కి
అంటే నేను చెప్పాను, మనం యాక్చువల్ తర్కము సెకండ్ సీజన్ లో స్టార్ట్ అవుతా ఉందాం. ఆ సెకండ్ సీజన్ లో మనం ఏంటి, ఈ గౌతమ న్యాయ సూత్రాలని మనం స్టడీ చేస్తాం. అంటే గౌతమ మహర్షి చెప్పిన ఉమ్, న్యాయ సూత్రాలని అందులో స్టడీ చేస్తాం. దాని తర్వాత ఉమ్, ఈ 32 అక్కడ చదువుతాం మళ్ళీ. కానీ నీకు ఒక ఉమ్, గ్లింప్స్ కోసం జస్ట్ ఆ 32లో ఫస్ట్ సూత్రాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకే. ఉమ్, దాన్ని ఏమంటారు, నందాది సూత్రాలు అంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఫిలాసఫీ. మనము నిజము ఉమ్, సత్యానికి మధ్యలో ఉన్నాం. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఉమ్, కరెక్ట్ అని ప్రూవ్ చేయలేవు, కానీ ఇది కరెక్ట్ అని ఉమ్, నమ్మితే నీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఉమ్, ఓకే. ఉమ్, అదే. కాబట్టి వచ్చే వీడియో నుంచి మనం ఈ ఫస్ట్ సూత్రాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఎలాబరేట్ చేసుకుందాం.